దాదాబాయి నెహ్రూజీ ఎవరు? దాదాబాయి నెహ్రూజీ ఒక ఒక రాజకీయ నాయకుడు మరియు విద్యావేత్త. దాదాబాయి నెహ్రూజీ చెప్పిన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతం ఏమిటి? డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద తరలింపు సిద్ధాంతం. బాలగంగాధర్ తిలక్ ఎవరు? ఆయన ఒక సమర యోధుడు మరియు అభినవ నాయకుడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు అన్నారు? బాలగంగాధర్ తిలక్ చెప్పారు. లాల్ బాల్ పాల్ అంటే ఎవరు? లాల్ బాల్ పాల్ అంటే లాలా రాజ్పూత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్. జనరల్ డయ్యర్ ఎవరు? జనరల్ డయర్ బ్రిటిష్ సైన్యానికి చెందిన ఒక అధికారి. 1857 తిరుగుబాటును భారతదేశపు మొదటి స్వాతంత్ర సమరంగా ఎందుకు పిలుస్తారు? 1857 దేశవ్యాప్తంగా జరిగింది. మంగల్ పాండే ఎవరు? భారతీయ సిపాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? ఈమె మరాఠా ఉన్న ఝాన్సీ సంస్థానానికి రాణి. తాంతియా తోపే ఎవరు? ప్రాంతీయ తోపే ఈయన బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. బ్రిటిషర్స్ భారతదేశానికి ఎందుకు వచ్చినారు? భారతదేశంలో స్పైసెస్ దోచుకోవడానికి వచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. భారతదేశం ఏ దేశ పాలన నుంచి స్వాతంత్రం పొందింది? భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుంచి స్వాతంత్రం పొందింది. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన జరుపుకుంటాం. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా వచ్చారు? బ్రిటిష్ వారు భారతదేశానికి ఈస్ట్ కంపెనీని మొదలు పెట్టడానికి వచ్చారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎంతకాలం పరిపాలించారు? బ్రిటిష్ వారు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు.